ఏదో ఎగ్జామ్ రాస్తుంది అనుకుంటున్నారా? ఒక రకంగా అలాంటిదనే చెప్పొచ్చు. ఏం రాస్తున్నానో తర్వాత చెప్తా. మా చిన్నోడికి రెగ్యులర్ చెకప్ ఉంటే హాస్పిటల్‌కి వచ్చాను. దాంట్లో పని మీరు కూడా చూసేయండి మరి ఇక్కడ హాస్పిటల్. ఏంటి ఎవరు లేరు జనాలు అనుకుంటున్నారా? అవును ఎవరు మనకి ముందుగానే స్టాఫ్ డాక్టర్ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తారు. అలా ఒక్కొక్కరికి ఒక్కో టైం కాబట్టి పెద్దగా రష్ ఉండదు. మాస్క్ మ్యాండేటరీ. ఎందుకు రిస్క్ పెట్టుకుంటే పోలే. అందుకే మా చిన్నోడు కూడా మాస్క్ పెట్టేసుకున్నాడు. ప్రతిసారి వచ్చినప్పుడు పెడతా అంటే అస్సలు పెట్టనివ్వడు. ఈసారి వాడే వచ్చి మరీ పెట్టమంటున్నాడు. పెద్దోడైపోయాడు చూస్తుండగా. ఇంకా కొన్ని పేపర్స్ ఇస్తారు, దాంట్లో మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసేయాలి. ఇంకా అలా నర్స్ వచ్చి పిలిచి మనల్ని ఖాళీగా ఉన్న రూమ్ లోకి పంపిస్తారు. ఇక్కడ సిస్టమ్ ఇలానే ఉంటుంది. మనం ఏ రూమ్ లో వెయిట్ చేస్తే డాక్టర్ ఆ రూమ్ కే వచ్చి చెక్ చేసి వెళ్ళిపోతారు. డాక్టర్ వచ్చేకి ముందే ఇంకా చిన్నోడికి అన్ని చెక్ చేస్తారన్నట్టు, లైక్ హైట్, హెడ్ సర్కంఫరెన్స్, వెయిట్ అలా. ఇందాక ఏదో రాస్తున్నా కదా పేపర్స్ లో, అదేంటంటే చిన్నోడి డెవలప్మెంట్. అంటే ఇప్పుడు మా చిన్నోడికి 2.5 years కాబట్టి ఈ టైం వరకు ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నారా లేదా అనేది టిక్ పెట్టి ఎస్ నో మేబీ. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఏదైనా ఐటమ్ చూపిస్తే దాని నేమ్ చెప్తున్నాడా లేదా అని, ఏదైనా ఐటమ్ నేమ్ మనం చెప్తే దాన్ని కరెక్ట్ గా తీసుకొస్తున్నాడా, అలా ఎస్ నో మేబీ అనేటివి మనం ఆన్సర్స్ చేయాలి అన్నట్టు. ఇవన్నీ కూడా డాక్టర్ వచ్చే లోపే చేసేసేయాలి, ఎందుకంటే తను చెక్ చేస్తుంది ఎలా ఉంది బాబు డెవలప్మెంట్. ఇంకా డాక్టర్ వచ్చాక ఫస్ట్ మనకి ల్యాబీలో బేబీ గ్రోత్ గ్రాఫ్ ని చూపిస్తారు. అన్ని అడుగుతారు, లైక్ ఫుడ్ ఇంటేక్ ఎలా ఉంది, ఎలా ఉంటాడు ఇంట్లో, లాస్ట్ టైం ఏమన్నా కన్సర్న్ చెప్తే అది సాల్వ్ అయిందా లేదా, అలా అన్ని కూడా వాళ్ళు డీటెయిల్స్ అన్ని ల్యాబీలో మెయింటైన్ చేస్తారు అన్నట్టు. అండ్ అన్ని చెక్ చేస్తారు, ఇయర్స్, ఐస్, లెగ్స్ ఆల్. ఇంకా మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పాలి. ఇలా డీటెయిల్ గా ఎంతసేపు అయినా సరే అన్ని మంచిగా చెక్ చేశాకే ఇంటికి పంపిస్తారు అన్నట్టు. మాకైతే వచ్చిన ప్రతిసారి మినిమం టు మినిమం 30 minutes అన్నా మాట్లాడతారు. ఏం లేవు అంటేనే వెళ్ళిపోతారు అన్నట్టు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇలా మళ్ళీ 3 years కి రమ్మని చెప్పింది అన్నట్టు. ఇన్ బిట్వీన్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే వెళ్ళొచ్చు, లేదు అంటే ఇంకా 3 years కే. అదన్నమాట అమెరికాలో హాస్పిటల్స్.